రేవంత్ సర్కార్పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ధాన్యం కొనుగోలులో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందన్నారు. రైతులు ధాన్యం కొనలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉందన్నారు. రుణమాఫీ అరకొరగా చేశారని, రైతు భరోసా పూర్తిగా చేయలేదని ఆరోపించారు. ధాన్యం కొనుగోలుకు ప్రతి పైసా ఖర్చు కేంద్రం భరిస్తుందన్న కిషన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ధాన్యం కొనడం లేదని ప్రశ్నించారు. ధాన్యానికి సంబంధించినటువంటి కొనుగోలులో ఎందుకు ఈ ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుందో అర్థం కానటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. ముఖ్యమంత్రి గారు, మంత్రులు వాళ్ళు ఎదురుదాడుల మీదనే దృష్టి పెడుతున్నారు తప్ప క్షేత్రస్థాయిలో ఎందుకు కొనుగోలు చేయలేకపోతున్నారో మరి ప్రభుత్వం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈ యొక్క ధాన్యానికి సంబంధించి ఈ సంవత్సరం కూడా ఉత్పత్తులు పెరిగాయి, రాబడి పెరిగింది. దానికి అనుకూలంగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నది. మీరు ఎన్నికల ప్రణాళికలో ఏం చెప్పారు? 10 పంటలకు గిట్టుబాటు ధర ఇస్తాము, కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి గిట్టుబాటు ధర మీద రాష్ట్రం అదనంగా 500 బోనస్ ఇస్తామని చెప్పి పెద్ద పెద్ద ప్రకటనలు రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, సోనియా గాంధీ చేశారు. మరి ఎక్కడ పోయినా అడుగుతా ఉన్నాం, ఎందుకు ఈరోజు మీరు 10 పంటల మీద మరి 500 చొప్పున ప్రతి క్వింటాల్కు అదనంగా రాష్ట్ర ప్రభుత్వము మద్దతు ధర పెంచి కొనుగోలు చేస్తామన్నారు కదా, మరి ధాన్యానికి ఇస్తామని చెప్పారు. చివరికి ఇచ్చే విషయం వచ్చేసరికి సన్నోట్లే అన్నారు. సన్నోట్లు కూడా అరవొడ్లుగా మారిపోయింది. సన్న ఒడ్లకు కూడా ఈరోజు పూర్తి స్థాయిలో వాళ్ళు ఇస్తా ఉన్నటువంటి సపోర్టు మద్దతు ధర బోనస్ ఇవ్వడం లేదు. మనకందరూ తెలుసు కేంద్ర ప్రభుత్వం ఏ రకంగా, ఉదాహరణకు ధాన్యం కొనుగోలు తీసుకుంటే ప్రతి కేజీ బియ్యం మీద కేంద్ర ప్రభుత్వం 40 రూపాయలు ఖర్చు పెడుతుంది. 40